హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 69 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, వీటితో పాటుగా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మే 1వ తేదీన విడుదల చేయడం జరిగింది. అర్హత ఉన్నవారు మే 10వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి మే 26 నుంచి జూన్ 10వ తేదీ మధ్య స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ జూన్ 18వ తేదీని విడుదల చేస్తారు. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థుల నుంచి గ్రీవెన్సెస్ అనేవి జూన్ 23 నుంచి జూన్ 30వ తేదీ మధ్య స్వీకరించడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ జూలై 15వ తేదీన విడుదల చేస్తారు. ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి జూలై 25వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లు తెలియజేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కడపలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయబడింది. నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డిఎంఈ లేదా ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ కడప డిస్టిక్ అనేటువంటి అడ్రస్లో అభ్యర్థులు వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 19 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టులు అయితే చూడొచ్చు. ఎనస్థీసియా టెక్నీషియన్ 4 ఉన్నాయి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 6 ఉన్నాయి, 6 ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 9 పోస్టులు ఉన్నాయి. ఎనస్థీసియా టెక్నీషియన్కి అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి ల్యాబ్ టెక్నీషియన్కి అన్నిటికీ కూడా 32,670 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. ఇక అవుట్సోర్సింగ్ విధానంలో మొత్తం 50 పోస్టులు భర్తీ చేస్తుంటే ఇందులో జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా 2 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ పోస్ట్ 1 ఉంది. వీటన్నింటికీ కూడా 18,500 రూపాయల చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అత్యధికంగా 44 పోస్టులు ఉన్నాయి, ప్లంబర్ పోస్ట్ 1 ఉంది. ఈ 2 రకాల పోస్టులకి కూడా 15,000 రూపాయల చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 19 ఉంటే అవుట్సోర్సింగ్ బేసిస్ జాబ్స్ 50 ఉన్నాయి. టోటల్గా 69 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎనస్థీసియా టెక్నీషియన్ ఉద్యోగానికి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండి 2 ఇయర్స్ డిప్లొమా ఎనస్థీసియా టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి. అలాగే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్లో పూర్తి చేసిన వాళ్ళు 1 ఇయర్ అప్రెంటిస్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తి చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అవి ఏమిటి అంటే కంప్యూటర్స్లో డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు 1 ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా సిపిటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండి 1 ఇయర్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఓన్లీ 10th పాస్ అయితే చాలు. ప్లంబర్కి ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి.
అలాగే 1 ఇయర్ ఫిట్టర్ ట్రేడ్లో అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పించారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఓసీ అభ్యర్థులు అయితే ₹400 ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ₹300 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనే పేరు మీద ఈ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే ఆ అప్లికేషన్కి ఈ యొక్క ఫీజు యొక్క డీడీ అనేది జతపరచాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అంతా కూడా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారు ఉన్నట్లయితే వారు ఆ సర్వీస్ సర్టిఫికేట్ జతపరిచినట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్కులు కూడా వారి ఎక్స్పీరియన్స్ ఆధారంగా కేటాయించడం అయితే జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకున్నారు కాబట్టి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి ఒకసారి చదువుకొని అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. కనీసం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.